ఏపీలో టీడీపీ గూండాల దౌర్జన్యం పరాకాష్ఠకు చేరుతోంది. తమ ప్రభుత్వం అధికారంలో ఉందనే అహంకారంతో గొర్రెల కాపరులపై దాడులకు పాల్పడుతున్నారు. తాము చెప్పిందే వేదంగా, తాము చేసిందే చట్టంగా భావించాలని విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఈదుమూడిలో గొర్రెల కాపరులపై అగ్రకులానికి చెందిన టీడీపీ నాయకులు దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేశారు. ఘటనపై ఆగ్రహించిన యాదవులు ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. ఈదుమూడిలో గత 4 రోజుల క్రితం యాదవ కులానికి చెందిన గొర్రెల కాపరులపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈదుమూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలైన కొందరు గొర్రెలు మేపుకుంటున్న యాదవ కులానికి చెందిన మధుబాబు, ఎల్లావుల అనిల్పై దాడి చేశారు. గొర్రెలు మేపుకోవడానికి పొలానికి వెళ్లిన తమపై కమ్మ కులానికి చెందిన వారు గడ్డపారతో దాడి చేయడంతో అనిల్ కుమార్ భుజం విరిగిపోయింది. మరో వ్యక్తి మధుబాబుకి గాయాలయ్యాయి. దాడి చేస్తూ కులం పేరుతో బూతులు తిడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మేము మేతకని ఈదుమూడి గ్రామం పోయాము. ఈదుమూడి గ్రామం పోతే అక్కడ రైతు వచ్చి పొలం మీదకి రాబాకండి అని అన్నాడు. మేము రాము బాబాయ్ వెళ్ళిపోతున్నామని మేము ఇటు వస్తున్నాము. వస్తుంటే తర్వాత నాకు ఆడ నుంచి ఈ అబ్బాయి దింపాడు, అటు ఈ అబ్బాయి కాడకి వెళ్ళాడు. ఈ అబ్బాయి మీద అంతన బండి వేసుకొని బర్రని వెళ్ళాడు. ఈ అబ్బాయి మీద కలబడ్డాడు సార్. కలబడి మీ అమ్మని, పిల్లాన్ని, తల్లిని అందరిని తిట్టాడు సార్. తిట్టి అంతన కలబడ ఈదుమూడు ఉప్పల సుబ్బారావు, ఉప్పల వెంకటేశ్వరు ఊళ్ళో పోయాడు సార్. ఆయన ఊళ్ళో పోయి గడ్డపోలికి ఒక 4-5 జనాన్ని వేసుకొని వచ్చి ఆయన రావడం అని కొట్టాడు సార్. కొట్టి నాకు గోడ రెక్క తగిలింది. నాకు ఇంకా ఏమి దరిజక్క నేను ఆడ కూర్చొని పొలబడిపోయాను సార్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.